ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 71వ శ్లోకం ఆరూఢభక్తిగుణ కుంచిత భావచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీ అనే తీరులో ఉంది. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనస్సుతో పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఆ పరమేశ్వరానుగ్రహానికి ఫలితాన్ని అనుభవించేటువంటి విధానాలను చాలా అందంగా చూపిస్తున్నారు. గత 2 శ్లోకాలలో ఆచార్య స్వామివారు మనసులోకి పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసుకోవటం, ఆహ్వానించుకోవటం, ఆ మనసులోకి వచ్చినటువంటి పరమేశ్వరుణ్ణి ధ్యానం లేదా పూజ, వరివస్య ఇలాంటి ప్రక్రియల ద్వారా ప్రసన్నం చేసుకోవటం అనే అంశాన్ని ప్రస్తావించారు. మనసులోకి ప్రవేశించిన ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం చేసే ప్రయత్నాన్నే ఈ శ్లోకంలో మరింత అందంగా చెప్తున్నారు. ఒక రాజుగారు ధనుర్బాణాలను ధరించి ఆ ధనుర్బాణాలతో శత్రువుల మీదకు పోరాటం చేయటానికి వెళ్ళి వారి మీదకు ఈ బాణాలను సంధించి బాణాలను వేసి వారిని గెలిచి తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క రాజ్య లక్ష్మిని సుస్థిరం చేసుకున్నట్లుగా భక్తుడు అనేటువంటి రాజు కూడా ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాపయుక్తై, ఆరూఢ భక్తి అంటే మనసులో బాగా నాటుకుపోయినటువంటి భక్తి, మనసులో చాలా బలంగా స్థిరంగా ఉండేటువంటి పరమేశ్వర భక్తి. ఈ పరమేశ్వర భక్తి అనేటువంటి గుణ వింటి నారి చేత కుంచిత వంచబడినటువంటి భావ చాపయుక్తై, భావ అంటే అంతఃకరణం లేదా మనస్సు, ఆ మనస్సు అనేటువంటి చాపం, చాపం అంటే ధనస్సు, ఆ ధనస్సుతో కలిసినటువంటి, ధనస్సు మీదకి ఎక్కినటువంటి బాణై శివస్మరణ బాణగణై, శివస్మరణలు అనేటువంటి బాణగణై బాణగణములతో, అమోఘై వ్యర్థము కానటువంటి ఈ బాణాలతో నిర్జిత్య కిల్బిష రిపూన్, కిల్బిష రిపూన్, కిల్బిషాలు పాపాలు లేదా పాప సంకల్పాలు, పాప సంస్కారాలు అనేటువంటి శత్రువులను నిర్జిత్య ఓడించి, నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ, విజయాన్ని పొంది శత్రువుల మీద, అంతఃశత్రువుల మీద, మనస్సును పాడు చేసేటువంటి శత్రువుల మీద విజయాన్ని పొంది విజయీ సుధీంద్ర, సుధి మంచి బుద్ధి కలవారిలలో కల్లా శ్రేష్టమైన వాడై, సానందం ఆవహతి సుస్థిర రాజలక్ష్మీం, సానందం ఆనందంతో సుస్థిర రాజలక్ష్మీం, సుస్థిరమైనటువంటి మోక్ష రాజలక్ష్మిని, మోక్ష సామ్రాజ్యం యొక్క లక్ష్మిని ఆవహతి పొందుతున్నాడు అని ఈ శ్లోకంలో ఆచార్య స్వామి వారు చెప్తున్నారు. కాస్తంత సాహిత్య స్పర్శ లేని వారికి కష్టంగా అనిపించేటువంటి వర్ణనలు ఉంచిన మాట వాస్తవం. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క పోలికను దృష్టిలో ఉంచుకుని రూపకాలంకార పద్ధతిలో దీన్ని ఆచార్య స్వామివారు రచించి చూపిస్తున్నారు. మనస్సును ఒక విల్లు అని అనుకోవాలి. విల్లు అయితే గనక ఆ వింటికి నారి అనేది ఉండాలి, తాడు, అల్లెత్రాడు అని అంటారు తెలుగులో. ఆ అల్లెత్రాడు ఉండి తీరాలి. ఆ అల్లెత్రాడు భక్తి. మనస్సు గనక విల్లైతే అల్లెత్రాడు భక్తి. అల్లెత్రాడుతో మనస్సు వంగుతుంది, మనస్సు పరమేశ్వర ప్రవణంగా మారుతుంది లేదా పరమేశ్వరుడి వైపుకు వంగుతుంది. కాబట్టి మనస్సు ధనస్సు, మనస్సులో ఉండేటువంటి భక్తి ఆ ధనస్సుకు ఉండేటువంటి అల్లెత్రాడు. ఈ అల్లెత్రాడుని ధనస్సుకు కట్టాలంటే కాస్తంత ధనస్సును వంచి కడతారు. కట్టిన తరువాత దాని మీదకి బాణాన్ని ఎక్కిస్తారు. ఆ బాణం ఏమిటి అంటే శివస్మరణం అనేటువంటి బాణం. అల్లెత్రాడు మీద
బాణం ఎక్కిన తర్వాత బాణాన్ని సంధించిన తర్వాత ఆ బాణాన్ని ఎవరి మీదకు వెయ్యాలి అంటే బాణాలు ఎప్పుడూ శత్రువుల మీదకే వెయ్యాలి కాబట్టి శత్రువుల మీదకే వెయ్యాలి. ఈ శివస్మరణలు అనేటువంటి బాణాలు కూడా మనకు నిజమైన శత్రువులైనటువంటి కిల్బిషాల మీదకు, పాపాల మీదకు వెయ్యాలి. పాపానికి సంబంధించిన సంకల్పాలు, సంస్కారాలు, ముందు వెనక ఉండేటువంటి రాగద్వేషాలు మొదలైనటువంటి అంతఃశత్రువుల మీదకు ఈ శివస్మరణలు అనేటువంటి బాణాలు వెయ్యాలి. వేస్తే గనక అవన్నీ కూడా ఓడిపోయి ఇక్కడి నుంచి పారిపోతే ఇతను విజయీ అవుతాడు. ఈ మనస్సును కలిగినవాడు, ఈ ధనస్సును కలిగినవాడు విజయీ అవుతాడు. విజయీ అయితే గనక ఇతనికి మోక్ష సామ్రాజ్య లక్ష్మి లభిస్తుంది. ఎలాంటి మోక్ష సామ్రాజ్య లక్ష్మి? ఆనందంతో కూడినటువంటి మోక్ష సామ్రాజ్య లక్ష్మి లభిస్తుంది. యుద్ధంలో జరిగినట్లుగా గెలిచినందుకు, ఓడినవాడు ఓడినందుకు ఏడవటం అనేది ఇక్కడ జరగదు. ఇక్కడ గెలిచిన వాడికి ఆనందం అనేది లభించి తీరుతుంది. కాబట్టి సానందం ఆవహతి సుస్థిర రాజలక్ష్మి అని ఆచార్యస్వామి వారు మనం సులభంగా వ్యాఖ్యానం చేసుకోవటానికి వీలుగానే ఈ వర్ణనలను ఈ శ్లోకంలో చేశారు. శ్లోకంలో ఆచార్యస్వామి వారు ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసా నిశితం సంధయీత ఆయమ్య తద్భావగతేన చేతస లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఔపనిషదం మహాస్త్రం ధనుర్గృహీత్వ, ఉపనిషత్తులలో ప్రతిపాద్యమైనటువంటి ఒక మహాస్త్రము కలిగినటువంటి ధనుస్సును స్వీకరించి శరం హ్యుపాసా నిశితం, ఉపాసన అనేటువంటి ప్రక్రియతో నిశితమైనటువంటి బాణాన్ని తీసుకోవాలి. ఆ బాణాన్ని తీసుకుని ఆ బాణంతో అంటే మనం ఈ శ్లోకంలో చెప్పుకున్న తీరులో చూసుకోవాలి అంటే స్మరణలతో నిశితమైనటువంటి స్మరణలు అనేటువంటి బాణాన్ని తీసుకోవాలి. ఆ బాణంతో పరమాత్మ అనేటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. లక్ష్యం తదేవ అక్షరం సౌమ్య విద్ధి అనే ఉపనిషద్వాక్యం. ఆ ఉపనిషద్వాక్యం యొక్క వ్యాఖ్యానాన్ని కొంచెం మార్పుతో ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో చేస్తున్నారు అని అనుకోవచ్చు. మార్పు వ్యాఖ్యానంలో ఉంది కానీ అసలు మూలం అనేది రెండిటి యందు సమానంగానే ఉంది. అది మనస్సును వ్యర్థం చేసుకోకుండా మనస్సును ఒక ధనస్సుగా భావించి ఆ ధనస్సుతో మానవ జీవిత లక్ష్యమైనటువంటి పరమాత్మను సాధించటం, ఆ పరమాత్మను సాధించటానికి అడ్డంగా ఉండేటువంటి శత్రువులను అందరినీ జయించటం, వారందరినీ ఈ మనస్సు అనేటువంటి ధనస్సుతోనే, ఈ మనస్సు అనేటువంటి ధనస్సు మీద ఉండేటువంటి భక్తి అనే వింటి నారి మీద ఎక్కినటువంటి శివస్మరణలు అనేటువంటి బాణాలతో వీటన్నిటినీ పోగొట్టడం అనేటువంటి అంశాన్ని ఆచార్యస్వామి వారు రెండిటిలో సమానంగా ఉండేటువంటి అంశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఎలాగూ బాణగణై అనే వచ్చేసింది కాబట్టి ఇలా శివస్మరణల ద్వారా, శివానుగ్రహం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి బాణాసురుడి యొక్క వృత్తాంతాన్ని మనం చూసుకుని ఈ విధంగా అతను ఫలితాన్ని పొందాడా లేదా అని పరీక్షించుకుందాం. బాణాసురుడు ఈయన బలిచక్రవర్తి యొక్క కొడుకు. బలిచక్రవర్తి మనకు తెలిసినవాడే, ప్రహ్లాదుడు యొక్క మనవడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపు యొక్క కొడుకు, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు యొక్క కొడుకు బలి కొడుకు బాణాసురుడు. ఈ బాణాసురుడు తన తండ్రి గారు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత శోణితపురం అనేటువంటి ఒక పురాన్ని నిర్మించుకుని దానికి రాజుగా ఉంటూ రాజ్యం చేసుకుంటున్నాడు కానీ క్రమక్రమంగా తపస్సుతో తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు. సహజంగా రాక్షసులు చేసేటువంటి పనే ఇది, సామర్థ్యాన్ని తపస్సుతో పెంచుకోవటం అని. కానీ ఈయన వంశంలో ఒక హిరణ్యకశిపుడు తప్ప మిగతా వారందరూ ఉత్తములు. ఒకవైపు ప్రహ్లాదుడు, విరోచనుడు, అలాగే బలి, ముగ్గురు కూడా చాలా ఉత్తములు కాబట్టి తన తండ్రి తాతలలాగానే కొంచెం సాత్వికమైనటువంటి తపస్సే చేశాడు. ఆ తపస్సుకు ఫలితంగా 1000 భుజాలను పొందాడు. సహస్రభుజుడు అని ఈయన కూడా పేరుంది. ఈ 1000 భుజాలను పొందిన తర్వాత కూడా ఊరికే కూర్చోకుండా
నాట్యం నేర్చుకుని ఈ 1000 భుజాలతో 1000 చేతులతో చప్పట్లు చరుస్తూ ఈ నాట్యం చేస్తూ నేర్చుకున్నటువంటి నాట్యం చేస్తూ ఆ నాట్యం ద్వారా పరమేశ్వర అనుగ్రహాన్ని సాధించే విధానాన్ని ఒకదాన్ని కనుగొన్నాడు. ఈయన చేసినటువంటి ఈ విధానానికి పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో అని అన్నాడు. అంటే ఈ బాణుడు నీవు నీ పుత్రులతో నీ భార్యతో కలిసి నీ గణాలతో కూడా కలిసి నా రాజ్యంలో నివాసం ఉండాలి. నా రాజ్యం చివర నివాసం ఉండాలి, బయట నివాసం ఉండాలి. నా రాజ్యం మీదకు ఎవరు దండెత్తి వచ్చినా సరే నీవు కాపాడాలి అని వరం కోరుకున్నాడు. పరమేశ్వరుడు బోళాశంకరుడు కదా, ఆయన ఏమీ కాదనలేదు. వెంటనే మకాం మొత్తం కైలాసం నుంచి ఇక్కడికి మార్చేసి బాణాసురుడి శోణితపురాన్ని సంరక్షిస్తూ ఇక్కడ ఉండిపోయాడు. బాణాసురుడు ఈ అవకాశాన్ని మరింత ప్రయోజనవంతంగా వాడుకోవటం కోసం రోజూ వచ్చి పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉండేవాడు. రోజూ వచ్చి ఆయనకి పూజ చేసుకుంటూ ఉండేవాడు. పూజ చేసి ఆయనతో మాట్లాడి వెళుతూ ఉండేవాడు లోపలికి. రోజు వచ్చి పూజ చేయటంలో భాగంగా ఒకరోజు వచ్చి, స్వామి నేను నీ రోజు పూజ చేసుకుంటున్నాను, రోజు నీ ఆశీర్వచనాలను తీసుకుంటున్నాను, నా మనసులో ఒక చిన్న కోరిక ఉండిపోయింది, దాన్ని తీర్చరాదా అని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు కోరుకోమంటే ఏం లేదు, నాకేమో 1000 భుజాలు ఉన్నాయి, ఈ 1000 భుజాలతో 8 దిక్కులకి వెళ్ళాను, 8 దిక్కులకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి దిగ్గజాలని వాటిని బెదిరించాను, లేదా ఇంద్రుడి దగ్గరికి, కుబేరుడి దగ్గరికి, యముడి దగ్గరికి, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే నా భుజాల సామర్థ్యానికి వారెవరూ తగినవారు కారు అని అనిపిస్తుంది. దిగ్గజాలు చాలట్లేదు, ఇంద్రుడు, యముడు, కుబేరుడు వీళ్ళందరూ దిక్పాలకులు కూడా చాలటం లేదు, ఎవ్వరూ చాలటం లేదు. పోనీ ఎవరైనా మహావీరుడు నా మీదకి దండెత్తి వస్తాడా అని చూస్తే, నీవు మహావీరుడివి, నువ్వు నాకు రాజ్య సంరక్షకుడుగా ఉన్నావు, నేనే కోరుకున్నాను అనుకో, కానీ నువ్వు సంరక్షకుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి ఎవరు మహావీరులు ఎవరు లోపల దాకా రావటం లేదు, నువ్వే వారందరినీ ఓడించి పంపించేసేస్తున్నావు. కాబట్టి నాకు భుజాలకు కాస్తంత దురదగా ఉంది, యుద్ధం చేయాలి అనేటువంటి దురద ఉంది. ఈ దురద వేరెక్కడా తీరదు, నువ్వే దీనికి సమర్థుడివి, నీ దగ్గరే ఈ నా భుజ కండూతి అనేది తీరాలి, నీతో లేదా నీలాంటి వాడితో యుద్ధం చేయాలి అనేది నా కోరిక అన్నాడు. సహజంగా చాలా బోళాశంకరుడుగా ఉండేటువంటి పరమేశ్వరుడు ఆ క్షణాన్ని ఎందుకో కోపాన్ని ప్రదర్శించి నీకు కండూతి ఎక్కువగా ఉంది, దురద ఎక్కువగా ఉంది, అందుకనే గోక్కుంటూ ఈ మాట నన్ను అడుగుతున్నావు. నువ్వు అడిగినటువంటి వరానికి ప్రతిఫలంగా నీ రాజ్య సంరక్షణ చేస్తూ కైలాసం నుంచి మకాం మార్చి ఇక్కడ కూర్చున్నాను, నీకు ఎక్కడ లేని వరాలన్నీ ఇచ్చాను, నీకు బాగా పొగరెక్కింది, అందుకని ఇలా మాట్లాడుతున్నావు. నేను నీతో యుద్ధం చేయను, నాతో యుద్ధం చేయడానికి నీకు యోగ్యత లేదు, నాలాంటి వీరుడు ఒక ఆయన వస్తాడు, వచ్చి నీతో యుద్ధం చేస్తాడు, నాలాంటి వీరుడు వస్తున్నాడు అనటానికి చిహ్నంగా నీ రాజ్యంలో నువ్వు చాలా ఎత్తున పెట్టినటువంటి ధ్వజం ఒకటి కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు నాలాంటి వీరుడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయనతో నీవు యుద్ధం చేయబోతున్నావు అని నీకు సూచన అందుతుంది. అంతేకాదు అతనితో నీవు ఓడిపోతావు కూడా, నీ భుజ కండూతి తీరుతుంది, నీవు ఓడి కూడా పోతావు అని కోపంగా చెప్పాడు. కాబట్టి ఇది వరం కాదు అని మనం అనుకోవాలి, కానీ అడిగింది ఇచ్చేశాడు కాబట్టి ఇది వరమే అని అనుకున్నాడు బాణాసురుడు. అందుకనే మరొకసారి దండం పెట్టి సంతోషం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ లోపల కృష్ణావతారం మొదలైంది. కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మకు పుత్రుడు ప్రద్యుమ్నుడు, ఆ ప్రద్యుమ్నుడికి కొడుకు అనిరుద్ధుడు అనేవాడు పుట్టాడు. ఈ అనిరుద్ధుడు అందగాడు అనేటువంటి పేరు ఉంది. ఈ బాణాసురుడికి ఉషా అనేటువంటి ఒక పిల్ల ఉంది. ఈ పిల్ల ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే కలలో ఈ అందగాడైనటువంటి అనిరుద్ధుడు కనిపిస్తే మర్నాడు లేచి ఆ పిల్ల తన స్నేహితురాలైనటువంటి చిత్రలేఖతో విషయం చెప్పింది. ఏమని చెప్పింది? చాలా అందగాడు కనిపించాడు, ఆ అందగాడినే నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరెవరిని పెళ్లిని చేసుకోను అని. ఆ చిత్రలేఖ అనేటువంటి స్నేహితురాలు బాణాసురుడి యొక్క మంత్రి కుభాండకుడి యొక్క కూతురు. ఈవిడ యోగిని అని అంటారు, కాస్త మాయావిని అని కూడా అంటారు.
యోగము మాయ రెండూ కలిసినటువంటి విచిత్ర శక్తి ఈవిడ నేను ఈ సృష్టిలో ఉండే ఈ లోకంలో ఉండేటువంటి రాజకుమారుల యొక్క చిత్రాలన్నిటినీ గీస్తాను, ఆ చిత్రాలలో ఈ కలలోకి వచ్చినటువంటి వాడు ఎవడు అని నువ్వు కనిపెట్టు అని ఆఫర్ చేసింది. ఆఫర్ చేసి అందరి చిత్రాలు గీయటం మొదలుపెట్టింది. అన్ని చిత్రాలు ఈయన కాదు ఈయన కాదు ఈయన కాదు అని తోసేసింది ఉష. చివరికి అనిరుద్ధుడి దగ్గరకు వచ్చేసరికి ఇతనే నా కంట్లో కనిపించినవాడు, ఇతనే నా కలలో కనిపించినవాడు అనే మాట చెప్పింది. ఇప్పుడు ఇతనితో పెళ్లి చేయాలి. ఇతనితో పెళ్లి చేయాలి అంటే ఇతను ఎవరు అని ఆలోచిస్తే శ్రీకృష్ణుడు యొక్క మనమడు అని తేలింది. చిత్రలేఖ ఎందుకందో ఏమందో ఒక పని చేద్దాము, నేను ఇతన్ని రహస్యంగా దొంగతనంగా తీసుకొచ్చి మన అంతఃపురంలో ఉంచేస్తాను, మీరిద్దరూ గాంధర్వ పద్ధతిలో వివాహం చేసేసుకోండి, వివాహం చేసుకుని మీరు సుఖంగా ఉండండి అని అంది. ఉష సహజంగానే సరే అంది. ఈ చిత్రలేఖ వెళ్ళి మాయోపాయంతో ఆ అనిరుద్ధుణ్ణి పడుకున్నవాడిని పడుకున్నట్టుగా మంచంతో సహా తీసుకొచ్చి బాణాసురుడి యొక్క కూతురు ఉష అంతఃపురంలోకి ప్రవేశపెట్టింది. అనిరుద్ధుడు ఉష ఒకరినొకరు చూసుకుని ఒకరినొకరు ఇష్టపడి వారిద్దరూ గాంధర్వ వివాహం చేసేసుకున్నారు. అంతఃపురంలోనే ఇదంతా జరిగిపోయింది. ఈ లోపల ఎవరో అంతఃపురంలో ఇలాంటి పనులు ఏవో జరుగుతున్నాయి అనే విషయాన్ని రాజుగారికి చేరవేశారు, మన బాణాసురుడికి చేరవేశారు. బాణాసురుడికి కోపం వచ్చి అంతఃపురాన్ని వెతికించేసరికి అనిరుద్ధుడు దొరికిన అనిరుద్ధుణ్ణి అక్కడికక్కడ చంపించేస్తానన్నాడు బాణాసురుడు. కానీ మంత్రి గారు కుభాండకుడు పక్కనే ఉన్నాడు కదా, ఆయన అలా చంపించడం తప్పు, అలా చంపించకూడదు, అసలు ముందేమిటో వెనకేమిటో తెలియకుండా ఇతను ఎవరో ఎక్కడివాడో ఎవరికి సంబంధించిన వాడో ఏం చేయగలడో తెలియకుండా మనం ఇతన్ని వధిస్తే మనం అనవసరంగా ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది, ఇలాంటి పనులు చేయకూడదు, కాబట్టి ఇతన్ని కట్టి పెడదాం అని అన్నాడు. ఆ కట్టి పెట్టడంలో కూడా బాణాసురుడు వెంటనే నాగపాశాలను తీసుకొచ్చి తన శక్తితో ఆ నాగపాశాలతో కట్టడం అని చేశాడు. నాగపాశాలతో బాణాసురుడు అనిరుద్ధుడిని కడితే అనిరుద్ధుడు అమ్మవారిని ప్రార్థించి ఆ పాశాలను విడిపించుకున్న తర్వాత కుభాండకుడు పక్కనే ఉండి చూసి అన్నాడు, చూసావా ఎంత సామర్థ్యం ఉందో ఇతనికి, తొందరపడకూడదు, మనం వేరే కట్లు కట్టి మొత్తం మీద ఇతన్ని కదల్చకుండా ఉంచుదాము, ఇతని వెనక ఎవరున్నారో వారు బయటకు వస్తారో అప్పుడు చూసుకుందాము అన్నాడు. దాంతో అనిరుద్ధుణ్ణి కాస్తంత గట్టిగా కట్టి లోపల అట్టిపెట్టారు. అనిరుద్ధుణ్ణి ఇలా కట్టిపెట్టారు అనే విషయం నారద మహర్షి ద్వారా శ్రీకృష్ణుడికి తెలిసిన వెంటనే ఆయనకి కోపం వచ్చి బాణాసురుడి మీదకు దండెత్తి వచ్చాడు. బాణాసురుడి మీదకి శ్రీకృష్ణుడు దండెత్తి వస్తూనే బాణాసురుడి యొక్క శోణితపురాన్ని సమీపిస్తూనే ఆ బాణాసురుడి శోణితపురంలో ఎత్తులో ఉండేటువంటి మయూరధ్వజం అనేది దానంతట అదే విరిగి కింద పడిపోతే బాధపడాల్సినటువంటి బాణాసురుడు అమ్మయ్య నాకు సమవుజ్జి ఒకడు వస్తున్నాడు, నేను యుద్ధం చేయొచ్చు అని సంతోషించి తానే బయటకు వచ్చేసి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. ఈ మధ్యలో చిన్న ప్రస్తావన ఉంది, దాన్ని ఇప్పుడు మనం ఎక్కువ పెంచుకోలేక చెప్పుకోవటం లేదు. యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు బాణాసురుడి యొక్క భుజాలు 1000 భుజాలు ఉన్నాయనుకున్నాం కదా, ఆ 1000 భుజాల్లో 4 భుజాలను మాత్రమే అట్టిపెట్టి మిగతా వాటన్నిటినీ తెగనరికేశాడు, మిగతా సామర్థ్యాలన్నీ తీసేసి ఇంకా సుదర్శన చక్రాన్ని వేయటం, సుదర్శన చక్రంతో ఆ బాణాసురుడి శిరస్సు ఖండించటం అనేది మిగులు అనే స్థాయికి తెచ్చినప్పుడు పరమేశ్వరుడు వీరిద్దరి మధ్యకు వచ్చి శ్రీకృష్ణుడితో, బాణాసురుడు నా యొక్క భక్తుడు, అతను రాజ్య రక్షణ చేయమని నన్ను ఇక్కడ ఉంచుకున్నాడు, నేనేదో నీతో ఒప్పందం కొద్దీ జృంభణాస్త్రం వేయమంటే నువ్వు వేసేసరికి నేను జృంభణాస్త్రం ప్రభావం ఉంది అని చూపించుకుంటూ పక్కకి జరిగాను, యుద్ధం జరిగింది, వీడి కోరిక తీరింది, వీడి భుజకండూతి మొత్తం వదిలిపోయింది, నా భక్తుడు గనక నా సంరక్షణలో ఉన్నవాడు గనక ఇతన్ని నీవు సంహరించరాదు, ఇతన్ని క్షమించి వదిలిపెట్టేయి, దానికి ప్రతిగా ఉషా అనిరుద్ధుల యొక్క వివాహం చేసి వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి నీ రాజ్యానికి పంపించే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పాడు. శ్రీకృష్ణుడు సరే అన్నాడు. దానికి తగ్గట్టుగానే ఉషా అనిరుద్ధులు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ ద్వారకకు చేరిపోయిన తరువాత బాణాసురుడికి కాస్తంత బుద్ధి మరలింది. ఆ బుద్ధి మరలటంలో భాగంగా నందీశ్వరుడు వచ్చి
బాణాసురుడికి ఉపదేశం చేశాడు. ఏమయ్యా, నీకేమన్నా తెలివి ఉందా, తెలివి లేదా? ఇంత పరమేశ్వరుణ్ణి ఇంటి ముందుకు తెచ్చి కూర్చున్నావు, అయినా సరే పరమేశ్వరుణ్ణి ఏం కోరుకోవాలో నీకు తెలియలేదు. పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం తెలిసింది, కానీ ఏం కోరుకోవాలో తెలియలేదు. నీలో లోపం ఉందా, నీ తపస్సులో లోపం ఉందా, ఏదో చూసుకోవాలి కదా. ఇంత ప్రయత్నం చేసి ఫలితం సరిగ్గా లేకుండా చేసుకుంటున్నావు కదా అని రకరకాల మాటలతో పరమేశ్వర భక్తిని పెంచే విధంగా ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశంతో మళ్ళీ బాణాసురుడు మళ్ళీ తిరిగి తాను ఇంతకుముందు చేసినటువంటి తపస్సునే మళ్ళీ చేశాడు. అంటే చప్పట్లు చరుస్తూ నాట్యం చేస్తూ పరమేశ్వర అనుగ్రహాన్ని సాధించటం అనే విధానాన్ని కొనసాగించాడు. ఈసారి 4 భుజాలే మిగిలినాయని అనుకున్నాము. 4 భుజాలతోనే చప్పట్లు తడుతూ మళ్ళీ నాట్యం చేయటం మొదలుపెట్టాడు. ఆ నాట్యానికి మళ్ళీ పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు బాణాసురుడు ఈసారి వేరే కోరికలను కోరాడు. ఆ కోరికలు, నా భుజాలకైన గాయాలన్నీ పోవాలి, నా పూర్వ సామర్థ్యం మళ్ళీ యథాప్రకారంగా ఉండాలి, సహస్రభుజుడు అనే కీర్తిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి, అది అలాగే ఉండాలి. వాటితో పాటుగా నాకు ఈ జన్మ తరువాత నీ గణాలలోకి ప్రవేశం కలగాలి. అంతేకాకుండా ఆ గణాలలో ఒక చిన్నపాటి గణానికైనా సరే నేను నాయకుణ్ణి కావాలి, గణనాయకత్వం నాకు కావాలి. అలాగే నా దౌహిత్రుడు అంటే ఉషకు పుట్టినటువంటి బిడ్డ అనిరుద్ధుడి యొక్క ఉషానిరుద్ధుల యొక్క బిడ్డ నా దౌహిత్రుడికి, నా మనవడికి ఈ రాజ్యాధికారం రావాలి. దాంతోపాటుగా దేవతలతో అలాగే విష్ణువుతో వీళ్ళందరితోనూ నాకు మైత్రి ఉండాలి. నా మనసులో ఏమాత్రమైనా సరే విష్ణుద్వేషం అనేది ఉంటే అది పూర్తిగా తొలగిపోవాలి. నాకు అందరితో మైత్రే కావాలి తప్ప ఎవరి మీద ద్వేషం పనికిరాదు. సహజంగా రాక్షసుణ్ణి కాబట్టి నాలో మిగిలి ఉండేటువంటి రాక్షస గుణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోయి తీరాలి. చివరికి నాకు గురుభక్తి అనేది అమరాలి, శివభక్తి అమరాలి. అలాగే ప్రాణుల మీద దయ కలగాలే తప్ప ఏ ప్రాణి మీద దయ తప్ప మరొక భావం రావడానికి వీల్లేదు అని వరాలు కోరాడు. వరాలు కోరితే పరమేశ్వరుడు వాటన్నిటినీ అనుగ్రహించాడు. అనుగ్రహించి ఈ శోణితపురానికి రాజువుగా ఉండి ఈ లోకంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత నీవు కైలాసంలో మహాకాలుడు అనే పేరుతో గణనాయకుడివిగా కొనియాడబడతావు అని వరాన్ని ఇచ్చాడు. బాణుడు కోరినటువంటి వరాలన్నిటినీ ఇచ్చి తన స్థానం అంటే కైలాసం, గణనాయకత్వం, తన సేవకులలో ప్రధానమైనటువంటి భాగం ఇలాంటి వరాలన్నిటినీ ఇచ్చి బాణాసురుణ్ణి అనుగ్రహించాడు అని బాణాసురుడు యొక్క వృత్తాంతం చెబుతోంది. ఈ వృత్తాంతం మనకేం బోధిస్తోంది అంటే పరమేశ్వరుణ్ణి ఇంటి దగ్గర ఉంచుకోవటం లేదా మనసులో ఉంచుకోవటం, దగ్గరగా ఉంచుకోవటం, ఆయన్ని పూజించుకోవటం అనేది పెద్ద విషయమేమి కాదు, చేసేసుకోవచ్చు. కానీ దాని ద్వారా సాధించవలసినటువంటి ఫలితాలలో మాత్రం చాలా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని సరిగ్గా పెంచుకుని మనస్సును శోధించుకునే దిశగా మనం అందుకోవలసినటువంటి చరమ ఫలితాన్ని అందుకునే దిశగా మనం ఆ ఫలితాల మీద ఆసక్తిని పెంచుకోవాలే తప్ప చిన్న చిన్న ఫలితాలకో, ఎవరి మీద ద్వేషం సాధించటానికో, మరొక ఫలితానికో ఈ పరమేశ్వర పూజను మనం వాడుకోకూడదు. పరమేశ్వర పూజను శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అందుకోవటం కోసమే మనం వాడుకోవాలి. అతి సులభంగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనం అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనానికి వాడుకోవాలి, వేరే ప్రయోజనానికి వాడుకోకూడదు అని తెలుస్తోంది. ఆ తెలిసినటువంటి అంశాన్నే ఆచార్యస్వామి వారు ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీ అని చెప్తున్నారు. మనం పరమేశ్వరుని మనసులోకి తెచ్చుకుని ఆ పరమేశ్వర స్మరణల ద్వారా మనలో ఉండేటువంటి మానసిక దోషాలన్నీ తొలగిపోవాలి, మన యొక్క అంతఃశత్రువులందరూ ఓడిపోవాలి అని కోరుకుందాం. అంతఃశత్రువులందరూ ఓడిపోగా మనకు దక్కవలసినటువంటి శాశ్వత రాజలక్ష్మి, సానంద రాజలక్ష్మి, ఆనందం అనేటువంటి ఫలితం మనకు అందాలి అని మనం కోరుకుందాం. ఆ కోరికకు తగ్గట్టుగా ప్రయత్నం చేసుకుందాం. పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం. ఓం